సరిగ్గా 12 ఏళ్ల కిందట 25 లక్షల రూపాయలతో ఒక సినిమా తీసిన దర్శకుడు మారుతి. సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించుండం. ఒక ఆట ఆడుకున్నాడు, మామూలుగా ఆడుకోలేదు. హాలీవుడ్ సినిమా రేంజ్ అని మనం అన్ని పేపర్లో చదువుతూ ఉంటాం. అప్పుడప్పుడు హాలీవుడ్ సినిమాలు వచ్చినప్పుడు 500 కోట్ల సినిమాలు, 1000 కోట్ల సినిమాలు అని వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడతాం. అవన్నీ కూడా ఈరోజు మారుతి దగ్గర నుంచి చూస్తుంటే నిజంగా ఆనందంగా ఉండింది. మన తెలుగు వాళ్ళ ప్రతిభ, డబ్బులుండి ఖర్చు పెట్టే తత్వం ఉంటే కనుక వాళ్ళ కథలతో ఎంత మెంటల్ ఎగ్జిస్తారో ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు దర్శకుడు మారుతి. నిజంగా ఒక రాజమౌళి గారు, ఒక బోయపాటి గారు ఇలాగా వాళ్ళ వాళ్ళ స్టైల్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథం దొక్కుతున్నారు. విఎఫ్ఎక్స్ డైరెక్టర్స్ ముఖ్యంగా విఎఫ్ఎక్స్ డైరెక్టర్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ థాట్ ఎంతైనా ఉండొచ్చు. ఆ థాట్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చేసి అత్యద్భుతంగా ప్రజెంట్ చేసి వాళ్ళ ఒక కథకి నిండుదనాన్ని తీసుకొస్తున్నారు. మామూలు విషయం కాదు. నిజంగా ఇవాళ విజువల్స్ చూస్తుంటే మాత్రం అసలు ప్రభాస్ ఒక లడ్డులా ఉన్నాడు. కుర్రోడు మామూలుగా లేడు. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ పండగే. డిసెంబర్ 5వ తారీఖు విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ విజువల్ రావటం చాలా 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 ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా నేనైతే ఎన్నో రూమర్స్ విన్నాను ఈ సినిమా గురించి. ఈ సినిమా ఆగిపోయిందంటగా, మారుతి ఏం తీస్తాడబ్బా ప్రభాస్తో, ఏంటబ్బా ఆయనకి చిన్న కామెడీ సినిమాలు చేసుకుని ఆడికి తీసుకొచ్చి ప్రభాస్ని ఇచ్చారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పని అయిపోయిందంటగా. ఇట్లాంటి మాటలన్నిటికీ ఒకే ఒక చెక్ 2 నిమిషాల 20 సెకండ్ల ఒక వీడియో రిలీజ్ అయింది. అందరూ గప్చుప్ సాంబార్ బుడ్డి, ఎవరు నోళ్ళు అయినా సరే తెరిచారో కబడ్దార్ అన్నట్టుగా ఒక పక్క మారుతి, ఇంకో పక్క పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంచలనాలు సృష్టించారు. నిజంగా లేట్ అయితే అయింది కానీ ఎక్స్ట్రీమ్లీ గుడ్. వీఆర్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటే తెలియకుండా మనకి ఎంతవరకు తెలుసో మనం మాట్లాడేది కరెక్టా కాదా అనుకుంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఎస్, మా మారుతి అత్యద్భుతంగా తీశాడు. ముందు ఈ ట్రైలర్తోనే రక్తి కట్టించాడు. డిసెంబర్ 5వ తారీఖు దాకా ప్రేక్షకులందరికీ ఇగో ఇదే పండగ చేసుకోండి అని చెప్పి ఒక హాట్ కేక్ లాంటి ఒక ట్రైలర్ని రిలీజ్ చేశాడు. ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తుపెట్టుకోండి, మారుతి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉందో ఎవరు ఊహించలేదు. ఒక మారుతి దగ్గరే కాదు, ఎవరెవరి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉందో ఎవడు ఊహించలేడు. వాళ్ళ వాళ్ళ మస్తిష్కంలో ఎలాంటి కథలు రన్ అవుతున్నాయో, ఈ సెల్యులాడ్ మీదకి వస్తే ఎలాంటి సందడి చేస్తాయో ఎవ్వరు ఊహించలేరు. చూస్తూనే ఉండండి, ఇలా మార్క్ పెట్టుకుంటే వెళ్ళండి. ఒక్కొక్కటి మన ముందుకు వస్తూ ఉంటుంది. డిసెంబర్ 5 దాకా ప్రభాస్కి సంబంధించిన వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి, ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు టాక్ తెలుగు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.